ఓం శాంతి. అక్టోబర్ 31వ తారీఖు 2023 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిప్పుడు పూజారుల నుండి పూజ్యులుగా, బికారుల నుండి యువరాజులుగా అవుతున్నారు. కావున మీరు సంతోషంలో గంతులు వేయాలి, ఎప్పుడు ఏడవకూడదు. ప్రశ్న: అవినాశీ జ్ఞానరత్నాల వర్షము ద్వారా భారత్ను షావుకారుగా తయారు చేయడానికి తండ్రి మిమ్మల్ని ఏ విషయంలో తమ సమానంగా తయారు చేస్తారు? జవాబు: బాబా అంటారు, పిల్లలు, ఏ విధంగా నేను రూపుబసంతుగా, యోగస్వరూపులు, జ్ఞానస్వరూపులుగా ఉన్నానో అలాగే మిమ్మల్ని కూడా రూపుబసంతుగా తయారు చేస్తాను. ఏ అవినాశీ జ్ఞానరత్నాలైతే మీకు లభించాయో వాటిని ధారణ చేసి నోటి ద్వారా దానము చేయండి. ఈ మహాదానము ద్వారానే భారత్ షావుకారుగా అవుతుంది. ఏ విధంగా పిల్లలైన మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారో అలాగే ఇతరులకు కూడా ఇవ్వండి. మీ కర్తవ్యము అందరికీ దారిని తెలియచేయడము, సుఖాన్నిచ్చేవారిగా అవ్వడము. పాట: న్యాయ మార్గంలో. ఓం శాంతి. ఈ పాట కాంగ్రెస్ వారికి కూడా వర్తిస్తుంది మరియు పిల్లలైన మీకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వారు కూడా ఎంతో సహనం చేసి ఆంగ్లేయుల నుండి భారత్ను విడిపించారు. కావున ఈ పాట వారు సంతోషంలో పాడుకున్న పాట. వారు సంతోషాలనైతే జరుపుకుంటూ ఉంటారు, కానీ ఎంత చేసినా సరే పాత ప్రపంచమైతే మారలేదు కదా. ప్రపంచమైతే అలా పాతగానే ఉంది. శ్రీమతము ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మారుస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. వారు చెప్పేదానిని శ్రీమతమని అనరు. శ్రీమతము ఒక్క భగవంతునిదే. మీరిప్పుడు తండ్రి యొక్క శ్రేష్టాతి శ్రేష్టమైన శ్రీమతముపై ఉన్నారు. వారేమో శ్రీకృష్ణుడి పేరు వేసేశారు. ఇది శ్రీ శివబాబా మతమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కృష్ణుణ్ణి బాబా అని పిలవడం శోభించదు. ఇది శ్రీ శివబాబా మతము. శ్రీకృష్ణ బాబా మతం అనైతే అనరు. మీరు ఈ భారత్ను మళ్ళీ పవిత్రంగా తయారు చేస్తున్నారు. భారతఖండమే ముఖ్యమైనది. ఎందుకంటే ఇది అనంతమైన తండ్రి జన్మస్థానము. మొత్తం ప్రపంచంలోని మనుష్యమాత్రులందరికీ తండ్రి ఎవరైతే ఉన్నారో, అనగా సర్వుల సద్గతిదాత ఎవరైతే ఉన్నారో, ఇది వారి జన్మస్థానము. దీనిని సర్వోత్తమమైన తీర్థస్థానమని అంటారు. ఇటువంటి ఉన్నతోన్నతమైన తీర్థస్థానము ఇంకేదీ లేదు. కానీ గీతలో పేరు మార్చేశారు. ఈ భారత్ అనంతమైన తండ్రి యొక్క జన్మస్థానమని ఈ భారతవాసులకే స్వయం తెలియదు. శివరాత్రిని జరుపుకుంటారు, కానీ శివుడు ఎవరు, ఎప్పుడు వచ్చారు, వారి నామరూపాలేమిటన్నది తెలీదు. మీరిప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు శివలింగము చిత్రములో తెల్లని స్టార్ను చూపిస్తారు. తద్వారా ఇది పరమాత్ముని రూపమని మనుషులు స్పష్టంగా అర్థం చేసుకోగలరు. కానీ పూజలు మొదలైనవి ఎలా చేయాలి? అందుకే పెద్ద రూపాన్ని తయారు చేశారు. వాస్తవానికి వారు ఒక స్టార్. బాబా రత్నాల వ్యాపారి కూడా. బాబాకు తెలుసు ఒక రాయి ఉంటుంది, దానిని
స్టార్ రూబీ అని, స్టార్ ఫైన్ మాణిక్ అని, స్టార్ నీలం అని అంటారు. అది అత్యంత విలువైనది. అన్నింటికన్నా పెద్ద స్టార్ ఫలానా ఖజానా నుండి దొంగలించబడిందని వార్తాపత్రికల్లో కూడా వచ్చింది. ఈ శివలింగం అయితే ఎర్రగా ఉంటుంది. ఇందులో మధ్యలో తెల్లని స్టార్ లైట్ ఉంటుంది. అర్థం చేయించడానికి చాలా సులువవుతుంది. స్టార్ తెల్లగా ఉంటుంది కదా, ఆత్మ కూడా తెల్లగానే సాక్షాత్కారం అవుతుంది. రూపమైతే అదే. కేవలం స్టార్ పెట్టాలి, ఇంకేమీ రాయాల్సిన అవసరం ఉండదు. అర్థం చేయించడం చాలా సులువవుతుంది. కింద అయితే రాయబడి ఉంది, స్వర్గరాజ్యము మీ జన్మసిద్ధ అధికారము. ఎందుకంటే వీరు హెవెన్లీ గాడ్ ఫాదర్. స్టార్లైట్ను మధ్యలో పెట్టాలి. ఇప్పుడు బాబా డైరెక్షన్లను ఇస్తున్నారు. వెంటనే పని చెయ్యాలి. స్టార్ ఫస్ట్ క్లాస్గా కనిపించేటటువంటి రాళ్ళు కూడా కొన్ని ఉంటాయి. ఇక్కడ వాటికి ఎంతో విలువ ఉంది. కానీ సత్యయుగంలో ఈ వస్తువులకు విలువ ఉండదు. అక్కడ ఈ రత్నాలు రాళ్లగా లెక్కించబడతాయి, మహళ్లలో పెడుతూ ఉంటారు. ఈ ప్రపంచం ఇప్పుడు మారుతోంది. మనం స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు తండ్రి నుండి వారసత్వము తీసుకుంటున్నామని, చదువుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఎవరెంతగా చదువుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు. చదవాలి మరియు చదివించాలి కూడా. అనగా తమ సమానంగా తయారు చేయాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. మేము బ్రాహ్మణులము, మేము సత్యమైన యాత్రను నేర్పించాలని పిల్లలు భావిస్తారు. ప్రతి ఒక్కరికి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. మనుష్య మాతృలెవ్వరికీ తండ్రి గురించి తెలీదు. తండ్రి అయితే ఒక్కరే. మిగిలిన వారందరికీ తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. ఒక ఆత్మ పాత్ర మరొకరితో కలవదు. ఆత్మ అయితే అవినాశి. ఆత్మరూపములో ఏ విధమైన తేడా ఉండదు. శరీరాలలో తేడా ఉంటుంది. మరియు ప్రతి ఒక్క ఆత్మ యొక్క పాత్రలో తేడా ఉంటుంది. స్టార్ లైట్లా ఉన్న ప్రతి ఆత్మలోనూ అవినాశి పాత్ర నిండి ఉంది. అది అవినాశి పాత్ర. ఈ విషయాలు కూడా మీకే తెలుసు. నెంబరు వారు పురుషార్థానుసారంగా ఆత్మ గురించి భృకుటి మధ్యలో అద్భుతమైన సితార మెరుస్తుందని పాడతారు కూడా. అద్భుతమైనదే కదా. ఇది ఎంత చిన్నని స్టార్. అందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఈ విషయాలను ఎప్పుడైతే వింటారో అప్పుడు తప్పకుండా వీరిని చదివించేవారు ఆ పరమాత్మ ఏనని ఎన్నో అభినందనలను తెలియజేస్తారు. మీరైతే అందరినీ చదివించాలి. క్రిస్టియన్లకు ఇంగ్లీష్ మాత్రమే తెలిసినా మీరు హిందీలో చెప్పండి. దానిని అనువాదం చేసేవారు ఇంగ్లీష్లో అనువాదం చేసి వినిపిస్తూ ఉంటారు. వారి వద్ద అనువాదం చేసేవారు ఉంటారు. తండ్రి పరిచయాన్నైతే ఇవ్వాలి. ఏ విధంగా తండ్రి దుఃఖహర్త సుఖకర్తనో అలాగే పిల్లలైన మీరు కూడా తయారవ్వాలి. ప్రతి ఒక్కరికి దారిని తెలియజేయాలి. ఇతరులను కూడా సుఖాన్నిచ్చేవారిగా తయారు చేయడము ఇది పిల్లలైన మీ కర్తవ్యము. మీరు స్వయం తండ్రి నుండి ఇంత వారసత్వాన్ని తీసుకుంటున్నారు. కావున దానిని ఇతరులకు కూడా ఇవ్వాలి. ఇదే మహాదానము.
ఈ ఒక్కొక్క మహావాక్యము లక్షల రూపాయల విలువైనది. శాస్త్రాల వాక్యాలు ఒకవేళ లక్షల రూపాయల విలువైనవి అయినట్లయితే మరి భారత్ ఇంత నిరుపేదగా ఎందుకవుతుంది? కావున మీరు అర్థం చేయించాలి, తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారు కూడా పరమాత్మయే. వారు రూపు కూడా, బసంతు కూడా. కానీ అవినాశీ జ్ఞానరత్నాల వర్షాన్ని ఎలా కురిపించాలి? తప్పకుండా శరీరము కావాలి. కావున తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని అనగా మీ ఆత్మను రూపు బసంతుగా తయారు చేస్తారు. అవినాశీ జ్ఞానరత్నాలను ధారణ చెయ్యాలి. అంతేకాక నోటి ద్వారా వీటిని దానం చెయ్యాలి. ఈ రత్నాలను ఎవ్వరూ వెలకట్టలేరు. దీని గురించి కూడా ఒక కథ ఉంది. కావున వీటిని ధారణ చేయాలి. శివబాబా భం భం భోళానాథ్ మా జోలెను నింపండని అంటారు కదా. ఈ అవినాశీ జ్ఞానరత్నాలతో జోలెను నింపుకోవాలి. తర్వాత అక్కడ మీ మహళ్ళు వజ్ర వైఢూర్యాలతో తయారవుతాయి. కావున ఈ విషయాలను ప్రతి ఒక్కరికి అర్థం చేయించాలి. ఎక్కడైతే తండ్రి ఉంటారో అదే నిర్వాణధామము లేక ముక్తిధామము. బుద్ధుడు మొదలైన వారి గురించి నిర్వాణము చెందారని అంటారు. కావున అది అందరికీ ఇల్లు అయినట్లు కదా. అది తండ్రికి కూడా ఇల్లు. తండ్రి ఇప్పుడు అందరినీ తిరిగి తీసుకువెళ్లేందుకు వచ్చారు. అపారమైన ధనాన్ని ఇస్తున్నారు. కావున తండ్రి పరిచయాన్ని మీరివ్వకపోతే ఇంకెవరిస్తారు? తండ్రి అంటారు, నేను క్రిస్టియన్ను, ఫలానాను, ఇవన్నీ దేహధర్మాలు. వీటన్నింటినీ వదిలి ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి చేయండి. నన్ను మీరు భక్తి మార్గంలో స్మృతి చేస్తూ వచ్చారు. అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ ఉంటుందని అంటూ ఉంటారు కూడా. అంత్యకాలములో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అని గ్రంథులో కూడా ఉంది కదా. ఇప్పుడు కుక్క పందిగా అయితే అవ్వలేరు, కానీ జన్మ అయితే లభిస్తుంది కదా. ఇక్కడ తండ్రి అంటారు, దేహీ అభిమానులుగా అవ్వండి, నన్ను స్మృతి చేయండి. మీరు మీ తండ్రిని మరియు ఇంటిని మర్చిపోయారు. ఇప్పుడు నాటకము పూర్తవుతుంది, మళ్ళీ రిపీట్ అవ్వనున్నది. ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు అందరూ తమ పాత్రను రిపీట్ చేస్తూ వచ్చారు. ఈ డ్రామా అనేకసార్లు రిపీట్ అవుతూ వచ్చింది. దీనికి ఆది అంతము లేవు. డ్రామాకు ఆది అంతమైతే ఉన్నాయి, కానీ ఇది ఆటోమేటిక్గా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ విషయాలను ఎవరైతే అర్థం చేసుకున్నారో వారు మీరు వచ్చి తండ్రిని తెలుసుకోండని ఇతరులకు అర్థం చేయించాల్సి ఉంటుంది. తండ్రిని తెలుసుకోకపోవడం వలన మనుషులు అనాథలుగా అయిపోయారు. ఇప్పుడు ఒకవేళ పోపు యుద్ధం చేయకండని చెప్పినా కానీ వారేమైనా వింటారా? క్రిస్టియన్లకు పెద్ద పోప్, అతను వారందరికీ గురువు. మరి గురువు సూచనపై ఎందుకు నడవరు? వారు ఎవరి మాట వినరు. స్వయంగా తండ్రే వచ్చి మతాన్ని ఇస్తున్నారు. కావున అందరికీ అర్థం చేయించాలి. మెల్లమెల్లగా అన్ని ధర్మాల వారు అర్థం చేసుకుంటారు. మొదట కేవలం సింధీలైన మీరు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు అందరూ రావడం మొదలుపెట్టారు. క్రిస్టియన్లకు కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తద్వారా వారు కూడా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు
హక్కుదారులుగా అవ్వగలుగుతారు. ఇందులో అలసిపోకూడదు. ఈ ప్రదర్శిని అయితే చాలా బాగా నడుస్తుంది. సేవాదారులైన పిల్లలపై సేవా బాధ్యత ఎంతగానో ఉంది. వారే హృదయముపైకి ఎక్కుతారు మరియు తర్వాత సింహాసనముపై కూర్చుంటారు. మహాదానులుగా అవ్వాలి మరియు తండ్రిని స్మృతి చేయాలి. వారు మరుసటి జన్మ కొరకు ఇన్షూర్ చేసుకుంటారు. ఈశ్వరార్థము లేక కృష్ణార్థము దానం చేస్తారు. వాస్తవానికి కృష్ణుడైతే షావుకారు. అతను దానాన్ని తీసుకున్నారు, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారు. స్వర్గానికి యువరాజుగా అయ్యారంటే స్వర్గాన్ని స్థాపన చేసే వారి నుండి వారసత్వాన్ని తీసుకున్నారు కదా. కానీ ఎలా తీసుకున్నారు? ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. తండ్రే కృష్ణుడికి కూడా వారసత్వాన్ని ఇచ్చారు. వారసత్వాన్నే దానమని కూడా అంటారు. కన్యాదానము చేస్తారు కదా. ఇప్పుడు తండ్రి అంటారు, నేను మీకు అవినాశీ జ్ఞానరత్నాలను దానం చేయడానికి వచ్చాను. దాని కొరకు ఏర్పాట్లను చేయాల్సి ఉంటుంది. ఖర్చయినా పర్వాలేదు. ఇక్కడ పిల్లలు సాక్షాత్కారాలను పొందారు. ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్టు మొదలైన పెద్ద పెద్ద వారందరూ అంతిమంలో వస్తారు. తప్పకుండా వింటారు. అప్పుడే కదా పదవిని పొందుతారు. పిల్లలైతే సంతోషపడాలి. క్రిస్టియన్లకు భారత్తో ఎంతో సంబంధం ఉంది. వారు రాజ్యాన్ని తీసుకున్నారు కూడా, మళ్ళీ రిటర్న్ కూడా చేస్తున్నారు. వారు భారత్ను ఎంతగానో సంభాళించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా భారత్పై దాడి చేస్తే మొత్తం ధనమంతా సమాప్తమైపోతుంది. వారెంతో ధనాన్ని ఇచ్చి ఉన్నారు కదా, మొత్తం ధనమంతా అంతమైపోతుంది. అందుకే వారు భారత్ను రక్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు. వీరికేమో సహాయం తప్పకుండా కావాలి, అలాగే వారికేమో రిటర్న్ కావాలి. కావున వారు సంభాళించాల్సే ఉంటుంది. భారత్ నిరుపేదగా ఉందని బాబాకు తెలుసు. కావున అక్కడి నుండి కూడా సహాయం చేయిస్తారు మరియు వారు స్వయం కూడా వచ్చి సహాయం చేస్తున్నారు. వర్తమానంలో వాళ్ళు సహాయం చేస్తారు మరియు భవిష్యత్తు కొరకు తండ్రి సహాయం చేస్తారు. చాలా మంచి మంటపాన్ని ఒకటి తయారు చేసి అక్కడ క్రిస్టియన్లు అందరికీ ఆహ్వానం ఇవ్వాలి. ఎన్ని మంచి మంచి చిత్రాలున్నాయి. వీటిలో జ్ఞానమంతా ఉంది. రోజురోజుకు బుద్ధి తాళము తెరుచుకుంటూ ఉంటుంది. చిన్నని ఆత్మలో ఎంత భారీ పాత్ర నిండి ఉంది అనేది మీకు తెలుసు. సైన్స్ వారు కూడా ఈ విషయంలో ఎంతో ఆశ్చర్యపోతారు. ఎవరో మమ్మల్ని ప్రేరేపిస్తున్నారని సైన్స్ వారు కూడా భావిస్తారు. వినాశనమైతే తప్పకుండా జరిగేదే ఉంది. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇక్కడ శంకరుని విషయమేమీ లేదు. అలా కేవలం నిమిత్తంగా పేరు పెట్టారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగనున్నాయి. ఈ విషయాలను వినడంతో వారెంతో సంతోషిస్తారు. మీకెంతో ధన్యవాదాలను చెప్తారు. ఎంతోమంది విదేశీయులు వస్తారు. ఇంట్లో కూర్చున్నప్పుడు వారు వస్తే తప్పకుండా దానం ఇవ్వాలి. మన దృష్టిలో ఈ సమయంలో అందరూ అనాథలుగా, నిరుపేదలుగా ఉన్నట్లే. మొత్తం ప్రపంచమంతా అనాథ బాలురు మరియు బాలికలే. ఎందుకంటే మాతాపితల పరిచయమే లేదు. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు.
కావున పిల్లలకు సేవ యొక్క నష కూడా ఉండాలి. మీరు వచ్చి అర్థం చేసుకోండి. ఇప్పుడు సర్వాత్మలను తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారని టెలిగ్రామ్లు కూడా ఇస్తారు. తప్పకుండా ఇప్పుడు నాటకం పూర్తయింది. ఇప్పుడు బాబా తీసుకువెళ్లేందుకు వచ్చారు. తర్వాత మేము సుఖధామంలోకి వస్తామని ఆత్మ సంతోషిస్తుంది. అర్ధకల్పం పూజారులుగా అయ్యి తండ్రిని స్మృతి చేశారు. ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవ్వాలి. కావున సంతోషంతో గంతులు వేయాలి. సంతోషం లేకపోతే ఏడుస్తూ ఉంటారు. ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. అవును, సుఖాన్ని ఇచ్చేటటువంటి తండ్రి స్మృతిలో ప్రేమపూర్వకమైన అశ్రువులు వచ్చినట్లయితే అవి మాలలోని మణిపూసల వంటివి. తండ్రి శ్రీమతము ద్వారా శ్రేష్టంగా అవుతారు. అడుగడుగునా శివబాబా మతముపై నడవాలని తండ్రి కూడా అంటారు. శ్రీమతమే శ్రేష్టమైనది. ఇది చాలా ఉన్నతమైన చదువు. తీర్థయాత్రలకు మనుషులు వెళ్తారు. ఎన్నో కష్టాలు ఎదురొస్తాయి. ఇంతకు ముందు కాలినడకన వెళ్ళేవారు. ఇప్పుడు గవర్నమెంటు సులభం చేసింది. తండ్రి అర్థం చేయిస్తారు. అడుగడుగునా శ్రీమతముపై నడవాలి. అప్రమత్తతతో ఎక్కినట్లయితే వైకుంఠ రసాన్ని పొందుతారు. పడిపోయినట్లయితే ముక్కలు ముక్కలుగా అయిపోతారు. అడుగడుగునా సలహాను తీసుకోవాలి. శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ లేక బ్రహ్మకుమారీలని ఉత్తరం రాయండి. అప్పుడు శివబాబా గుర్తుకొస్తారు. కానీ చాలామంది పిల్లలు రాయడం మర్చిపోతారు. ఒకరోజు అందరి బుద్ధి తాళము తప్పకుండా తెరుచుకోనున్నది. పిల్లలకు సేవా అభిరుచి ఎంతగానో ఉండాలి. సేవ ఎంతగానో చేయాలి. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఖర్చు దానంతటదే వస్తుంది. అనాయాసంగానే అంతా జరుగుతూ ఉంటుంది. తండ్రి అంటారు, మీకు 3 అడుగుల భూమి దొరకడం కూడా కష్టమే. అయినా కానీ మీరు కల్పపూర్వము భారత్ను స్వర్గంగా తప్పకుండా తయారు చేశారు. అచ్చా, ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ ధారణ కూడా జరగాలి. చాలా భారీ పదార్థాన్ని తింటే అది మళ్ళీ అరగదు. ప్రదర్శనీకి రావడం ఎంతోమంది వస్తారు. కానీ వీరిని చదివించేవారు మరియు రాజయోగాన్ని నేర్పించేవారు ఆ తండ్రినని ఒక్కరికి కూడా నిశ్చయము కూర్చోదు. మొట్టమొదట ఈ నిశ్చయాన్ని కూర్చోబెట్టాలి. మీరు ప్రజాపిత బ్రహ్మకుమార కుమారీలని మీరు అర్థం చేయించవచ్చు. రచయిత అయితే ఒక్క పరమపిత పరమాత్మయే. తండ్రి నుండే వారసత్వము లభించనున్నది. ఎప్పటి వరకైతే తండ్రికి పిల్లలుగా అవ్వరో అప్పటి వరకు వారసత్వము లభించదు. భక్తులకు ఫలాన్ని ఇచ్చేవారు తండ్రి. ఇంతమంది బ్రహ్మకుమార కుమారీలు ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మను కూడా రచయిత అని అంటారు. ఇప్పుడు కొత్త ప్రపంచం యొక్క రచన జరుగుతుంది. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. అచ్చా, మధురాతి మధురమైన లక్కీ సితారలకు జ్ఞానసూర్యుడు జ్ఞానచంద్రుని యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, తండ్రి హృదయ సింహాసనంపై కూర్చునేందుకు
సేవా బాధ్యతను తీసుకోవాలి. మహాదానులుగా తప్పకుండా అవ్వాలి. జ్ఞానదానము చేయడంలో కొంత ఖర్చయినా పర్వాలేదు. 2వ పాయింట్, ఇది చాలా ఎత్తులోకి ఎక్కడము. అందుకే చాలా అప్రమత్తతతో నడవాలి. అడుగడుగునా శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండాలి. వరదానము: లగ్నమనే అగ్నిలో అన్ని చింతలను సమాప్తం చేసే నిశ్చయ బుద్ధి నిశ్చింత భవ. వివరణ: ఏ పిల్లలైతే నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారో వారు అన్ని విషయాలలోనూ నిశ్చింతగా ఉంటారు. చింతలన్నీ తొలగిపోయాయి. తండ్రి చింతల రూపీ చితి నుండి పైకి తీసి హృదయ సింహాసనంపై కూర్చోబెట్టుకున్నారు. తండ్రితో లగ్నము ఏర్పడింది మరియు ఆ లగ్నము ఆధారంపై ఆ లగన్ రూపీ అగ్నిలో అన్ని చింతలు సమాప్తం అయిపోయాయి. అసలేవీ లేనే లేనట్లుగా సమాప్తం అయిపోయాయి. తనువు యొక్క చింత లేదు, మనస్సులో ఎటువంటి వ్యర్థ చింత లేదు, మరియు ధనం యొక్క చింత లేదు. ఏమవుతుంది అని జ్ఞానం యొక్క శక్తితో అంతా తెలుసుకున్నారు. అందుకే అన్ని చింతల నుండి అతీతమైన నిశ్చింత జీవితము తయారైంది. స్లోగన్: ఎంత అచలంగా స్థిరంగా తయారవ్వాలంటే ఏ విధమైన సమస్య బుద్ధిరూపీ పాదాన్ని చెలింపచేయకూడదు. ఓం శాంతి.